సంగమా, దేవుని బిడ్డలారా, చేరువచ్చిన అందరికీ ప్రభువు నామంలో నిండు వందనాలండి. గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం తీసినట్లయితే మన యొక్క చూరి చదవగలరు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చూడండి, ఒక గొప్ప మహారాజు అండి దావీదు. గొప్ప రాజు, మహారాజు అంటాడు ఆయన. ఆ యొక్క పేరు ఎవరికి ఇవ్వలేదు, కానీ దావీదు గొప్ప రాజు అని మాత్రమే, ఆయనకు మాత్రమే మహారాజు అని ఒక పిలుపు గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. ఇంకెవరికి మహారాజు అని రాయలేదు దేవుడు పరిశుద్ధంగా. ఈ యొక్క గొప్ప మహారాజు తన కుమారునికి తెలియపరుస్తున్నాడు. సొలొమోను రాజు గారికి దేవుని జ్ఞానం పొందుకొని ఆ యొక్క బాలుడైన సొలొమోను రాజు గారు యథార్థవంతమైన ప్రార్థన అడిగి దేవుని జ్ఞానం పొందుకొని 3000కు పైగా సామెతలు రక్షించి, ఎన్నో కీర్తనలు, సామెతలు ఇప్పుడున్న జనాలకు, మనుషులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి సామెతను రచించి దేవుని జ్ఞానం పొందుకున్నటువంటి ఆ యొక్క సొలొమోనుకు ఈ యొక్క దావీదు మహారాజు చెప్తున్నాడు, నా కుమారుడా సొలొమోనా, నా కుమారుడా సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా. ఆయన తండ్రి యొక్క దేవుడు ఎవరమ్మా? సొలొమోను గారి తండ్రి యొక్క దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఆ దేవుణ్ణి నీ యొక్క తండ్రి కొలిచి ఆ యెహోవా దేవుడు అందరి హృదయాలను పరిశోధించే మహా గొప్ప దేవుడై ఉన్నాడు, పరిశోధించువాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఆలోచనలను, ప్రతి ఒక్కరి సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి సంకల్పము తెలుసుకొనినటువంటి వాడుగా ఈ యొక్క యెహోవా దేవుడు ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని, ఏమంటున్నాడు? నీవు ఆయనను తెలుసుకొని, ఆ యెహోవా దేవుని తెలుసుకొని హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ఆయనను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? హృదయపూర్వకంగా తెలుసుకోవాలి. మనస్ఫూర్తిగా, మనఃపూర్వకంగా తెలుసుకొని ఆయనను సేవించుము. హృదయంలో ప్రతిష్ఠించుకొనుము యెహోవా దేవుని. నీ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు హృదయమందు ప్రతిష్ఠించుకుని మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా అంగీకరించి సేవించుము ఆయనను. ఆయనను వెతికిన ఎడల, ఆ రీతిలో నీవు ఆయనను వెతికిన ఎడల, ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఆ రీతిలో నీవు వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవు. ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, నీకు కనపడతాడు, వినపడతాడు, నిన్ను నడిపిస్తాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల పొరపాటున ఇంకా ఆయన కూడా నిన్ను నిత్యము తోసివేస్తాడు అని ఒక భయంతో కూడినటువంటి ఒక గొప్ప మాటలు తన కుమారునికి చెప్తూ వచ్చినాడు ప్రియుల. ఆయన గొప్ప దావీదు మహారాజు, ఎంతో వజ్ర వైఢూర్యాలు సంపాదించినటువంటి వాడు. ఆయన ఆ యొక్క కత్తి బట్టి యుద్ధానికి పోతే 10,000 మందిని చంపిగానే ఆయన రాడు. అంత యుద్ధశూరుడు, మహా శక్తి కలిగిన. ఈ యొక్క యుద్ధ శూరత్వంలో కూడా దేవుని నమ్మినటువంటి వాడే, దేవుని భయం ఉన్నటువంటి వాడే, దేవుని ఆలోచన ఉన్నటువంటి వాడే. ఆ యొక్క గొల్లియాతు ఎంతో ఎత్తు ఉన్నప్పటికీ, ఇతను చిన్నగా ఉన్నప్పటికీ దావీదు మహారాజు
రాజు పదవి కూడా లేదు. గొర్రెలు కాచుకునే యొక్క దావీదు మహారాజు రాజుగా లేనప్పుడే ఆ యొక్క గొలియాతును హతమార్చేసినాడు. ఆ యొక్క అహంకారుడైన గొలియాతును చంపేసినాడు. ఎందుకంటే వారిని మీలో ఎవరైనా రండి నన్ను చంపుని అని, మీలో ధైర్యవంతుడు లేడా, మగవాడే లేడా అని విపరీతమైన మాటలతో వాళ్ళను బాధ పెడుతూ పిలుస్తూ ఉండేవాడు అందరినీ. ఆ మాటలలో ఈ యొక్క దావీదు మహారాజు నిజంగా కోపపడేవాడు. అతని బలము చూడలేదు కానీ, అతని ఆకారం చూడలేదు కానీ, ఈ ఫిలిష్తీయుడు సున్నతి లేని ఫిలిష్తీయుడు అనగా దేవుని ఆలోచన లేని ఒక మూర్ఖుడు, వ్యక్తుడు బలం ఉన్నప్పటికీ సరిపోతుందా, వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేసి ఆయనకు కోపం కలిగేది దావీదు మహారాజుకి. అలాగనే ఇంకా అక్కడ సౌలు మహారాజుకు ఇతను నేను చంపుతాను అని, నేను చంపగలను అని చెప్పినప్పుడు, ఏ విధం చేత నువ్వు చంపగలవు, నువ్వు చూస్తే బాలుని మాదిరి ఉన్నావు, అతను చూస్తే విపరీతమైన ఎత్తుతో అతని ఆయుధాన్ని 2-3 మోసుకొని వచ్చే విధంగా ఉన్నాడు, నువ్వు ఎలా చంపగలవు అంటే, రాజుగారు నేను గొర్రెల కాపరిని, నా గొర్రెలో ఒక సింహం కానీ లేదా ఒక తోడేలు కానీ పట్టుకొని పోయినప్పుడు నా ప్రాణాలు తెగించి నా గొర్రె ప్రాణాన్ని నేను కాపాడేవాడిని. ఎన్నో మాటలు ఆ యొక్క సింహము నోళ్ళను చీల్చి నా గొర్రెను విడిపించేవాడిని, తోడేళ్ల నోళ్ళను చీల్చి నా గొర్రెను విడిపించుకునేవాడిని, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని నేను చంపలేనా అని ఒక గొప్ప ధైర్యంగా ఆ రాజుతో చెప్తే, ఆ రాజు అతని ఆలోచనను, ఆ ధైర్యాన్ని బట్టి సరే నీకు ఆ యుద్ధ సామాగ్రి, ఆ యొక్క కత్తి, ఆ డాలు, ఈ యొక్క దేహమునకు అమర్చబడిన యొక్క పరికరాలను ఇస్తే, ఇవన్నీ నాకు వాడుకోలేదు రాజుగారు, ఇవన్నీ నాకు వాడుకోలేదు, నాకు ఒక 5 రాళ్ళు ఉంటే చాలు, ఏటిలో దొరికే ఒక గుండ్రని 5 రాళ్ళు ఉంటే చాలు పిలుస్తుని వేసేస్తాననేసి ఆ ఏటిలో ఒక 5 రాళ్ళు వేసుకొని వచ్చినాడు. ఆ యొక్క ఒడిసలతో గరగరగర తిప్పి కొట్టగా అంత బలాఢ్యుడైనటువంటి వాడు మరణమైనట్టుగా మనం చూస్తాం. ఈ ధైర్యము, ఈ బలము ఈ యొక్క దావీదు గారికి ఎలా వచ్చినదంటే, దేవుని శక్తి, దేవుని మాటలోని బలము ఆయనకు. ఆయన నమ్మినటువంటి ఈ యొక్క బిడ్డ దావీదు మహారాజు. ఆయన పాటలు పాడుకునేవాడు. ఒక గిటార్ మాదిరి చిన్నది ఉంటుంది ఆయనకు. ఆయన పాటలు పాడుకుంటూ ఆ గొర్రెలను అదిలిస్తూ, తోడలు వచ్చిన చంపుతూ, సింహాలు వచ్చిన చంపుతూ తన గొర్రెలను కాపాడుకునేవాడు. కనుక ఎంత అని ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు, ఆ దేవుని ఎరగని ఆ ఫిలిష్తీయుడు, బాప్తిసమే లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత వాడు అనేసి తల రాయితో కొట్టేసి తల నరుకొని తీసుకుని వచ్చినాడు. అది చూసిన ఫిలిష్తీయులందరూ పరారైపోయినారు. అంత పెద్ద పాలెగాని లేదా అంత పెద్ద ధీరుణ్ణి చంపినాడని వాళ్ళు ఎక్కడ ఉప్పులు అక్కడ ఉట్టినారు. ఈయన యొక్క తల తీసుకొని వచ్చినాడు ఇలా. కనుక ఈ శక్తి సామర్థ్యాలు ఎవరిని బట్టి వచ్చినాయంటే, ఆ తండ్రిని బట్టి, ఆ యెహోవా దేవుని బట్టి, లేదా యేసు క్రీస్తు ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బలమును బట్టి ఆయనకు ఇంత శక్తి, అంత మనిషిని కూడా చంపగలుగుననే ధైర్యం. నిజంగా అది ఒక క్రైస్తవ బిడ్డల్లోనే ఈ యొక్క ధైర్య సాహసాలు కనపడతాయి. ఏదైనా ఒకటి కనుగొనాలన్నా, ఒక సైంటిస్టులు కానీ ప్రతి విధమైన వస్తువులు కానీ కనుగొనాలన్నా ఆ క్రైస్తవ బిడ్డలే. వారికి కొంచెం జ్ఞానం చేస్తే, మనసు పెట్టి ఆలోచన చేస్తారు. అది దేవుడు ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. కనుక కుమారునికి ఈ యొక్క దావీదు మహారాజు, ఇదిగో నాయన నేను వజ్రవేణులను సంపాదించినాను, ఇంకా భూములు సంపాదిస్తున్నాను, ఆస్తులు సంపాదిస్తున్నాను, ఇల్లు, రాజమందిరము, ఎన్ని సంపాదించినానని గొప్పలు చెప్పుకోవట్లేదు. కానీ దేవుని భయము ఆ యొక్క సొలొమోను రాజు గారికి వివరిస్తున్నాడు. నీవు ఎప్పుడైతే నువ్వు విసర్జిస్తే, జాగ్రత్త నా కుమారుడా, దేవుణ్ణి విసర్జిస్తే నువ్వు పైసలు, నిన్ను కూడా దేవుడు నిత్యముగా తోసివేస్తాడు. నీ దగ్గరికి రాడు దేవుడు. నీవు మనపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతికిన ఎడల నీకు ప్రత్యక్షపరచబడతాడు.
నీకు వినపడతాడు, కనపడతాడు. నీవు అప్పుడు బాగుంటావు. నువ్వు ఎప్పుడైతే పొరపాటున విసర్జిస్తావో, విడిచిపెడతావో, దేవుడు కూడా నిన్ను విడిచిపెడతాడు నాయన. నువ్వు రాజు అయినప్పటికీ నిన్ను దేవుడు విడిచిపెడతాడు. నా యొక్క రాజు నీకు రాజు పదవి నీకు ఇచ్చినప్పటికీ దేవుని భయం లేకపోతే నీవు వ్యర్థుడవుతావు అంటూ దేవుడు యొక్క దావీదు మహారాజు ఇక్కడ చక్కగా తన కుమారునికి చెప్తున్నాడు. ఈ యొక్క కుటుంబంలో ఇలాంటి క్రమాలు పిల్లలకు తెలియపరచాలి. దేవునికి లోబడే తత్వం నేర్పించాలి. దేవుని శక్తి ఎంత గొప్పదో తెలియపరచాలి. క్రమంగా ఎలా నడుచుకోవాలో తెలియపరచాలి. క్రమశిక్షణ నేర్పించాలి. చిన్న పెద్దలకు భయపడే తత్వం నేర్పించాలి. అలాగే గురువు దైవంకు మరి మాటలు వినే విధంగా, తల్లిదండ్రులకు లోబడే విధంగా, వారి మాట వినే విధంగా పిల్లలను పెంచాలి. చిన్నప్పుడే అట్టిదైన జ్ఞానం వారికి తెలియపరచబడితే వాడు పెద్దయినాకంట ఆ యొక్క జ్ఞానం నుండి, ఆ యొక్క క్రమమైన ఆలోచన నుండి వాడు తొట్టిలో పడడు. ఎంతలా అపవాది మనకి పడేయాలని చూసినా మనకి దేవుని వాక్యము, దేవుని శక్తి, దేవుని బలము ఆయనకి తెలుసు కనుక ఈ అపవాదిలో సామాన్యంగా తొట్టిలో పడే అపవాదికి దాసుడు అయిపోడు, దేవునికి దాసుడు అవుతాడు. కనుక ఒక కుటుంబంలో ఈ యొక్క దావీదు మహారాజు ఎంత చక్కని వివరణ తన కుమారునికి ఇచ్చినాడు మనము చూడాలి, పిల్లలు గమనించాలి. చూడండి, ముగించుకున్నాము. అదే మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం తీసినట్లయితే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. ఐశ్వర్యము గొప్పతనము అది దేవుని వలనే కలుగునంట. నీవు సమస్తమును ఏలువాడవు. ఆయన సమస్తము ఏలే గొప్ప మహాదేవుడు. మనకు ఏదైనా ఒక ఐశ్వర్యము, ఒక గొప్పతనము కలుగుతుంది అంటే అది దేవుని కృప, దేవుని కనికరం, దేవుని దయ. మనమేదో పెద్దోళ్ళమని దేవుడు ఇస్తారాడు, మనమేదో మంచివారిమని దేవుడు ఇస్తారాడు. కానీ నీవు దేవుని భయము ఎంత వరకు ఉన్నావా, దేవుని ఆలోచనలు ఎంత వరకు ఉన్నావా అని దానిని బట్టి దేవుడు ఆయన భిక్షమెత్తుకోనియకుండా నిన్ను తలగా పెడతాడు, చౌకగా పెట్టకుండా చూసుకుంటాడు. ఆ దేవుడు ఏలు పెట్టి నడిపిస్తాడు, చంకన పెట్టుకొని ముసలితనం వరకు నడిపిస్తాడు. ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయిస్తూ ఇస్తాడు. ఎప్పుడు అవన్నీ ఇస్తాడు మనకు? మనపూర్వకంగా. దావీదు కుమారుడు చెప్పినట్టు ఆ యొక్క దావీదు గారు చెప్పినట్టు తన కుమారునికి మనపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తే అప్పుడు ఆయన మనకు తోడు ఉంటుంది, ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు, ఆయన మనకు వినపడతాడు, కనపడతాడు, మనల్ని క్రమంలో పెడతాడు, ఏలు పెట్టి నడిపిస్తాడు. బలమును పరాక్రమమును నీ దానములు, బలము పరాక్రమము ఆయన ఇచ్చే దానములంట. ఆయన ఇచ్చే ఉచితంగా ఇచ్చే దానములు. ఈ ఉచితంగా ఇచ్చే దానములు దానము యొక్క దావీదు మహారాజు గారికి ఇచ్చినాడు, బలం ఇచ్చినాడు. వాడంత శక్తిగా అంత ఎత్తులో కనపడుతున్నాడు, భయపడలేదు. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా దేవుని నుండి వచ్చింది, యేసు క్రీస్తు నుండి వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుని నుండి వచ్చింది. మరి కొట్టగలనన్న కసి ఈ యొక్క దావీదుకు కలిగింది. ఎందుకంటే ఇతను దేవుని నమ్మినటువంటి బిడ్డ. అతను దేవుడంటే ఆయన పేరే తెలియనటువంటి యొక్క సున్నతి లేనటువంటి పనికిమాలినోడు. వాడు ఎంత దేవుని ఆలోచన ముందు, వాడు ఎంత దేవుని ఎరిగిన బిడ్డ ముందు వాడు ఎంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే అది యెహోవా నుండి వచ్చింది. బలమును పరాక్రమము నీ దానములయ్యా, నువ్వు దానం చేస్తే అవి మాకు వస్తున్నవయ్యా అంటూ ఇక్కడ రాయిస్తూ వచ్చినాడు. చదవండి. హెచ్చించు వాడవును, అందరికీ బలము ఇచ్చు వాడవును నీవే తండ్రి. ఆయన ఏ సమయంలో హెచ్చించాలో ఆ హెచ్చించే సమయంలో దేవుడిస్తాడు.
అందరికీ బలము ఇచ్చే దేవుడు ఎవరున్నాయా? అందరికీ బలం ఇచ్చే దేవుడు ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. అందరికీ శక్తినిచ్చే దేవుడు, అందరినీ రక్షణకు పాత్రుడిగా చేసే దేవుడు, పరలోక రాజ్యము చేర్చే దేవుడు, ప్రాణం పెట్టి మనము బ్రతికించుకుంటున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప నమ్మకమైన దేవుడు! నీతిమంతుడు, న్యాయవంతుడు, ధర్మం గల ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు. అంత దేవుడిని కలిగి ఉన్న మనమందరం కూడా నిజంగా అదృష్టవంతులం. అంటే అదే ఆ మాటకు అర్థము ఆ సృష్టికర్తను ఎరిగి ఉండడమే ప్రేమ. ఆ సృష్టికర్తను తెలుసుకుంటే ఈ యొక్క సృష్టినంతటి కలుగు చేసిన ఆ దేవుణ్ణి తెలుసుకున్నట్టుగా జ్ఞానమునకు మూలము. 13వ వచనం కూడా చదువుమా, ముగించుకున్నాము. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నామయ్యా. ప్రభావము గల నామము తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఎంత ప్రేమయ్యా మా మీద. ఈ యొక్క సృష్టినంతటిని 6 దినాల్లో తయారు చేసినారు. అంత క్రమపరిచి, అంత పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ఒక నిరాకారంగా ఉన్న ఈ యొక్క విశ్వాన్ని అంతటిని అందమైన ప్లేస్గా తయారు చేసి మానవులకు ఇచ్చినటువంటి మహా గొప్ప దేవుడు. ప్రతి పిట్టను, ప్రతి సాధు పశుజాతులను ప్రతి ఒక్కటిని మనిషికి లోబడలాగున దేవుడు ఆ కృపనిచ్చినాడు మనిషికి. ఎందుకు అంత ప్రేమ అంటే ఆయన పోలికలో పుట్టిన వారిని కనుక. ఆయన హృదయంలో నుండి ఆ యొక్క జీవాత్మను మన హృదయంలోకి, మన నాసిక రంధ్రాల ద్వారా ఊదినటువంటి గొప్ప దేవుడు కనుక అంతలా ప్రేమిస్తున్నాడు. నిజంగా దేవదూతలను కూడా అంతలా ప్రేమించలేదు దేవుడు నిజంగా. ఎందుకంటే వారిని నోటితో కలుగునుగా కంటే కలిగినారు, కానీ మనము మాత్రం ఎంతో ప్రేమించిన ఆయన తన చేతులతో స్వయంగా తయారు చేసినాడు. తయారు చేసి ఆయన ఆత్మ శక్తిని మన నాసిక రంధ్రాల ద్వారా ఊదినాడు. అందుకు ఆయనకు అంత ప్రేమ కనుకనే ఆ యొక్క తండ్రి అయిన దేవుడు తన ముద్దు కుమారుని ద్వారా ఈ లోకానికి పంపి ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారు ప్రాణము పెట్టినా కూడా తిరిగి లేవగలిగిన మహానుభావుడు ఎవరున్నారు? ఆ శక్తి కలిగిన దేవుడు ఎవరున్నారు? ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్పితే. నిజంగా మానవులకు తిరిగి లేవగలిగే ఆ యొక్క మరణాన్ని జయించగలిగే శక్తి మనకు లేదు. కానీ యేసుక్రీస్తు వారి కృప వలన, ఆయన కనికరం వలన, ఆయన దయా సంకల్పం వలన మనము తిరిగి లేపబడతాము. మొదటి ఫలంగా క్రీస్తు వారు లేచారు. తర్వాతి ఫలంగా మనం అందరము చనిపోయినను తిరిగి లేపబడతాము. ఇది ఒక క్రైస్తవురాలి, ఒక క్రైస్తవుడి గొప్ప నిరీక్షణ, గొప్ప నమ్మకము, పట్టుదల, విశ్వాసము, ఓర్పు ఇవన్నీ కలిగి ఆ పరలోక రాజ్యం చేరుటకు మనం సిద్ధంగా కలిగి ఉండాలని దేవుడు ఆయన నోటి మాటల ద్వారా, ఆ ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా మనకు తెలియపరిచి మమ్మల్ని సత్యంలో నుండి సర్వ సత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మ ద్వారా ఆయన విషయాలు, పరిశుద్ధ ఆత్మ విషయాలు తెలియపరుస్తూ ఉంటాడు. ఆయన సేవకుల ద్వారా, ఆయన దైవజనుల ద్వారా, ఆయన భక్తుల ద్వారా. అందుకే ఆ యొక్క భారం పెట్టినాడు. ప్రతి ఒక్కరికి నా యొక్క సిలువ సువార్త వ్యర్థము కాకుండానట్లు తెలియపరచండి, నిజమైన దేవుణ్ణి తెలియపరచండి, క్రీస్తు మీకోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన దేవుణ్ణి తెలియపరచండి. ఆ యొక్క నరకం నుంచి తప్పింపబడి పరలోక రాజ్యాన్ని చేర్చుటకు మీరు ఒక కారణం కండి, నా శిష్యులు కండి, నా బిడ్డలు కండి అని ఆయన ఒక భారం పెట్టి క్రైస్తవుల మీద ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన కృప కలిగిన దేవుడు అయినాడు. కనుక మనము అట్టిదైన ఆయన కృపను, ఆయన వరమును, ఆయన బహుమానాలు ఎన్నో ఇస్తాడు కనుక వాటన్నింటిని పొందుకున్నటకు మనం జ్ఞానం కలిగి దేవుని వాక్యము, భయభక్తులు, శ్రద్ధ, శక్తులతో నిలిపి ఆయన వాక్యం అంగీకరించి ఆయన కోసం బ్రతుకుతాము. ఆయన ఇచ్చిన ఈ దేహానికి, ఈ దేహము ఆయన కోసము పనిచేస్తే
ఆయన కోసము బ్రతికితే, ఆయనను పూజించి ఆయనను ఆరాధించి బ్రతికితే అంతకన్నా ధన్యత, అంతకన్నా ఐశ్వర్యము లేదు ప్రియులారా. కనుక చాలా ఐశ్వర్యంగా ఉంటాము. చూడండి, ఒకే మాట చూసుకున్నాము. యెషయా గ్రంథము 33:6 చదవమ్మా. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6. నీ కాలంలో నియమింపబడినది స్థిరంగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. దేవుని భయం ఉంటే వారు ఐశ్వర్యం అంట ప్రియులారా. డబ్బు లేకపోవచ్చును, ఆస్తులు లేకపోవచ్చును, పొలాలు లేకపోవచ్చును, ఇల్లు వాకిలు లేకపోవచ్చును, ఆయన భయం ఉంటే వారు ఐశ్వర్యవంతులంట. దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు. ఇట్టిదైన ఐశ్వర్యము ఆయన భయం పొందుకొని ఆయన కోసం బ్రతుకుతాము. దేవుడి కొద్ది మాటలు దీవించారు. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.